హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రంట్ పార్ట్ సభ్యసాచి మోడల్లో కట్ చేస్తున్నా అండి ఇప్పుడు. ఓకేనా? క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మామూలు కటింగ్ లాగే వస్తుంది. ఒకటి ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసేసుకోవాలి పీస్. ఓకేనా? ఇలా మనం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాము, ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా. మధ్యలో పీస్ మనం ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది ఇలా వేసేసుకోవాలి. సభ్యసాచి మోడల్లో ఉంటుందండి కటింగ్. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. చాలా ఫిట్టింగ్ కూడా మస్తు బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడెక్కడ దాకా ఉందో మనం అక్కడి వరకు ఇలా మార్క్ అనేది చేసేసుకున్నాము. ఇలాగా చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ లైన్ కూడా ఇలా డ్రా చేసేసుకుందాము. డ్రా చేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. ఇలా నీట్గా లైన్ అనేది మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. చూడండి, ఇప్పుడు తీసేసాము. మనకు ఇక్కడే ఉంటుంది మోడల్ మొత్తము. చూడండి, ఇలాగా స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాము. క్లారిటీగా కనపడేలాగా ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. మనకి నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా నెక్ అనేది నేను వచ్చేసి నెక్ వచ్చేసి 7 ఇంచెస్ దాకా మార్క్ చేసుకున్నా. చూడండి, ఇలా పెట్టుకొని చూస్తే మనకి 6.5. ఓకే, 7 అవసరం లేదు, 6.5 దాకా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. వాళ్ళ లెంత్ని బట్టి మనం అనేది డ్రా చేసేసుకోవాలి. ఇది మెజర్మెంట్ది కరెక్ట్ది. ఓకేనా? ఇక్కడ మనం షేప్ ఏదైనా మార్చుకోవచ్చు, మన ఇష్టం. ఫ్రంట్ ఇలా పెట్టి లేకపోతే ఇలాగైనా మనం డిజైన్ మార్క్ చేసుకోవచ్చు. సారీ, ఇలా పెట్టి ఇలా రౌండ్ కింద దాకా వచ్చేసి ఇలాగొచ్చి ఇలాగా. ఈ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదా, ఇన్స్టాలో అంతటా చాలా ట్రెండ్ అయిపోయింది. ఇలాగా ఫ్రంట్ ఇలా నెక్. ఓకే, ఇలా డ్రా చేసేసుకున్నాను కదా. మనకు మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా ఇదంతా ఓకే. కొంచెం ఇలాగ లోతు భాగం లైట్గా ఇలాగ లోతు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ లైట్గా ఇలా లోతు తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఓకే, తర్వాత ఫ్రంట్ ఇక్కడనే చేంజ్ అవుతుందండి మనకి ఎక్కువ శాతం. ఇది చూడండి, ఇది వచ్చేసి 5.5 ఇలా మార్క్ చేసుకున్నాయి. ఇక్కడ నుంచి సభ్యసాచి మోడల్ అండ్ ఫ్రంట్ ఓపెనే, బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్. ఓకే, మనం ఆల్రెడీ క్రాస్ బెల్ట్ కోసం కొంచెం దాకా ఇక్కడ దాకా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1.5 అంత తగ్గిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సారీ, 2 ఇంచెస్ తగ్గిస్తున్నా. 2 ఇంచెస్ తగ్గించి ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఓకే, ఇదిగోండి, ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. మెయిన్ మనకి ఇక్కడే ఉంటుంది అసలుది వచ్చేసి చూడండి, ఇలాగా చెస్ట్ అనేది కొలుసుకున్నాము. చెస్ట్ వచ్చేసి 12 అండ్ 13 ఇంచెస్ అనుకోండి. 12.5 అంటే 13 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇలాగా షేప్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఇది ఎలా మార్క్ చేసుకోవాలనే చూపిస్తా. చూడండి, 6.5కి ఇలాగా 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది, 6.5 వస్తుంది ఇలాగా. ఓకేనా? 7.5కి మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ రెడీగా రావాలన్నమాట. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది ఇప్పుడు నెక్ కదా, మనకి నెక్ కా నుంచి ఇలాగా రౌండ్ వస్తుంది.
మోడలు ఎలా వస్తుందంటే ఇది మనకి మార్కింగ్ 7.5 ఇలా మార్క్ చేసేసుకున్నాము. ఓకే, ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇది నెక్ కదా, ఇలాగా ఇలా ఇలా మనం రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఓకే, ఇలా రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి షేప్ డాట్ మనకి సెంటర్ పీస్ ఇది కదా, సెంటర్ ఇది కదా, ఇది చూడండి ఇలాగ సెంటర్ వస్తుంది. ఇలాగా ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్. ఓకే, క్రాస్ బెల్ట్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అంత కిందకి తీసినామంటే మనకి క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి 1/2 ఇంచ్ అంత ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైందో లేదో. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి లాగా వస్తుంది, మనకి షేప్ డాట్ వస్తుంది కన్ఫామ్ గా. అండ్ ఇలాగా కటింగ్ అనేది మనకి ఇలా రౌండ్, మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ లో అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి షేప్ డాట్ కి ఇక్కడ నుంచి ఇదిగోండి 3 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు కట్ చేసి ఈజీగా అర్థమవుతుంది. ఇలాగా షేప్ డాట్, ನೀವು డాట్ అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి మనం డాట్ వేసుకోకపోతే ఇలా తీసుకోవాలన్నమాట షేప్. ఇలాగైనా స్టిచ్ వేసుకోవచ్చు. డాటే బెస్ట్, నేనైతే డాటే పెట్టేస్తున్నా. ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. ఓకేనా, ఇప్పుడు మీకు ఇది కట్ చేస్తే అర్థం అవుతుంది. బట్ దీంట్లోనే క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది, ఇంకా మనకి వేరే ఎక్స్ట్రాగా తీయకుండా. ఇలాగా ఇది ఇప్పుడు ఇది పార్ట్ మనకి చూడండి ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మీకు ఇది క్రాస్ బెల్ట్ లాగా వచ్చేలా తీస్తున్నా, చూడండి ఇలాగా. ఓకేనా, ఇది క్రాస్ బెల్ట్ యాడ్ అవుతుంది. నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఓ సారీ, నెక్ వచ్చేసి ఇలా మనం పెట్టుకుంది ఈ నెక్ కదా, ఇగో ఇది ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇంకేమన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్లో అడగండి. స్టిక్ చేసాక కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మీకు కటింగ్ లోనే ఈజీగా అర్థమైపోవాలి. చూడండి ఇలాగా ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా కట్ చేసినాం కదా, ఇప్పుడు ఆగు ఈ తేడా మీకు రాకూడదు. ఈ ఎక్స్ట్రా తీసాం కదా, ఇంత ఎక్స్ట్రా, ఇంత కాదు ఇంత అయితే సరిపోతుంది. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఖర్చుకుపోతుంది. ఒక 1/2 ఇంచ్ అంతా నేను ఎక్స్ట్రా పెట్టాను. ఇదిగోండి ఇదంతా నీట్గా ఇలా కట్ చేసేసుకుందాము, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇది నెక్ పార్ట్ ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా ఇది ఇలా షేప్ అనేది తీసేసుకొని ఇలాగా నీట్గా షేప్ తీసుకున్నాం కదా, ఒక్క నిమిషం డాట్కు ఖర్చుగా పెట్టేస్తా, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ సెంటర్ పార్ట్ బట్టి మనం ఇలా డాట్కి అనేది ఖర్చుగా పెట్టేసుకోవాలి. ఓన్లీ 1 డాటే వస్తుంది అంతే, సింపుల్గా ఇలాగా వచ్చేసి 1 డాటే ఇలా. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. మనం జాయింట్ పెట్టేటప్పుడు మళ్ళీ చూడండి మనకు కొంచెం తేడా వస్తుంది. ఇది పేపర్ కట్ చేసుకుంటే ఇంకా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, బట్ అవసరం లేదు. ఓకేనా, ఇది వచ్చేసి ఇలా రౌండ్ తిప్పేసేయాలి, అప్పుడే మనకి కుదురుతుంది బ్లౌజ్. ఓకేనా, చూడండి మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా వస్తుంది, తేడా ఏమీ ఉండదు. చూడండి ఇలా ఉంటుంది, ఫిట్టింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. చూడు ఇప్పుడు మనకి ఎంత కావాలి కొలిచి మీకు చూపిస్తాను. ఇదిగో ఇలాగా, ఇది నెక్ కదా, నెక్ ఇక్కడ కట్ అవుతుంది. సభ్యసాచి మోడల్ అంటే ఇలాగే వస్తుంది. ఇలా
తేడా ఏమీ ఉండదు, చూపిస్తానండి. ఇదిగోండి లెంత్ వచ్చేసి 13.5, ఇదిగోండి లూజ్ వచ్చేసి మనకి ఎంత రావాలి, ఇదిగో 9.5 వచ్చింది. అంటే 10.5 పెట్టేసిన, అంతే 20 ఇంచెస్. కొంచెం ఎక్స్ట్రా గీసుకున్నాం కదా మనం, అక్కడ ఈ ఖర్చు పోతుంది, ఇంత దాకా ఖర్చు పోతుంది కాబట్టి సరిపోతుంది. ఓకేనా. తర్వాత క్రాస్ బెల్ట్ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా మనం, ఇందాక క్రాస్ బెల్ట్ వచ్చేలాగా తీసాను కదా, ఇది చూపిస్తాను ఆగండి. మనకి ఆల్రెడీ డాట్ పోవాలి. ఓకేనా, ఇలాగా కొంచెం వస్తుంది డాట్, మనం డాట్ పడతాం కదా, డాట్కి ఎంత 1.5 తగ్గుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చేలా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఓకేనా, చిన్నగా రావాలి ఎప్పుడైనా సరే, షేప్ బెల్ట్ ఇలా చిన్నగా వస్తే అప్పుడే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరి అది పెద్దగా ఉందనుకోండి, దాని లుక్ అంతా మారిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఇలా వేసుకోవాలి. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొంచెం షేప్ వచ్చేలాగా తీసుకుందాం, ఇలా స్ట్రైట్గా లేకుండా మనకి షేప్ సెట్ అయ్యేలాగా చూసుకొని ఇలా క్రాస్ బెల్ట్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా, ఇలాగా ఇలా రావాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటానండి. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో అడగండి, మరీ చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఇలాగ వస్తుంది, ఇలా ఉంటుంది మనకి ఫిట్టింగ్. ఇది వచ్చేసి ఇలా పైనుంచి వస్తుంది స్టిచ్చింగ్ అనేది, ఇలా పైనుంచి వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ బెల్ట్ వస్తుంది ఇలాగా. ఓకే, మనకి డాట్ పోవాలి కదా, అంటే డాట్ పడతాం కదా, అందుకు ఇలా. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అండ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది, ఎలాగ వస్తుంది అనేది నేను వీడియో పెడతాను, స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా.